ఇవాళ తెలంగాణలో ఏం పరిస్థితి ఉందా? నిన్నాక మొన్న కులగణన జరిపి మీరే రిపోర్ట్ ఇచ్చిండ్రు. 56.33% బీసీ పాపులేషన్ అన్నారు. ఓసీ పాపులేషన్‌కి వచ్చేస్తే 12.83 కోట్లు. అంటే మీరు 15 ఏదో 55, 35 రాసిండ్లు. అందులో కులం చెప్పని వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని తీసేస్తే మొత్తం 12.85% ఉంది. 12.85%లో ఇప్పుడు 8 లక్షల సీలింగ్ ఉంది ఆర్థికంగా. తెలంగాణలో ఉన్న భూములలో 4.7% జనాభా ఉన్న వీళ్ళకు 13.5% భూములు ఉన్నాయి. మరి ఆ భూముల్ని ఆదాయాన్ని క్రైటీరియా తీసుకుంటే మీరు 4% కూడా రాదు. 4% లేని జనాభాకు 10% రిజర్వేషన్ ఇస్తారు. ఒకటి ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తారు. ఇలా రిజర్వేషన్లు లేని వ్యక్తులు ఈ దేశంలో ఇవ్వలేడు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఉంది. 1, 2 తక్కువ ఎక్కువ. అట్లనే ఓసీలకు కూడా వాళ్ళ జనాభా 12% కంటే ఎక్కువ లేదు. ఆ 10% కూడా వాళ్ళకు ఉంది. మరి ఇక్కడ 56% అని చెప్పిన నువ్వు బీసీలకు 29% రిజర్వేషన్ అంటే 42% తప్ప. యాక్చువల్గా మేము జనాభా దామాషా ప్రకారం అడిగితే 56.33 రావాలి. కానీ రాజ్యాంగంలో పదం లేదు. కాబట్టి మనం 42% అని అంటున్నాం.